ఇది వచ్చేసి మన లారీ. నిజం చెప్పినట్టు ఎవడిదో కొన్ని గుంతలు ఆడే పడాల్సి వస్తుంది. టైం 8 అవుతున్న పొగ మంచు చూడండి అట్లా పడుతుందో అసలు ఎదురొచ్చాక లేదని ఇది కూడా కానరాట్లా పట్టింది. టైం 8 అవుతుంది, అది మాత్రం సంపుతుంది. బండి అట్ట వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే వచ్చే బండి కాడికి మనోడికి ఫోన్ చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ కొని ఉన్నాడు. నిన్న రాలేదు, నిన్న ఏదో పొలానికి మందు కొట్టుకుంటున్నాను అది ఇది అన్నాడు. సరే ఓకే, మొన్న నైట్ మాత్రం వాట్సాప్లో అన్నా రాను అన్నాడు. ఇది వచ్చేసి మన లారీ అయిపోయింది, అమ్మేసా. ఎందుకంటే దీనికి కట్ల వీక్ అని మీకు చాలా రోజుల నుంచి వీడియోలో చెప్తూనే ఉన్నా. కానీ ఆ కట్ల వీక్ వల్ల అసలు ఎక్కడ భయం వేస్తుంది లారీ తోలుతుంటే. అందుకని చెప్పేసి అమ్మేసా. మళ్ళీ ఇంకో లారీ తీసుకోవాలి మనం అర్జెంటుగా. ఎందుకంటే ఇప్పుడు మనం మిషన్ వచ్చేసి ఇప్పుడు ఎక్కడికన్నా షిఫ్టింగ్ చేయాలంటే లారీ లేకపోతే అసలు పని కాదు. దాని తోడు ఏంటంటే మనం ఇట్లా ఒకేసారి పని కాదు, మనకు అక్కడ కత్తి చేయాలి. కాబట్టి మనకు లారీ లేకపోతే అసలు పని అవ్వదు. ఇప్పుడు బాడీ బండిని పిలిచాను అనుకో, ట్రిప్పుకి వచ్చేసి 2000, 3000 ఇస్తాం. అందుకని చెప్పేసి మనకు ఇంకా అది కరెక్ట్ కాదులేమని చెప్పేసి మళ్ళీ అమ్మటే లారీ తీసుకోవాలి. దాని తోడు ఏంటంటే మనకు ఇప్పుడు ఈ లారీ తీసుకుందామా లేకపోతే ఐసర్లో కానీ ఐసర్లో తీసుకుందాం అనేసి నాకు 90% ఉంది. మీరే చెప్పండి, ఐసర్ బాగుంటుందా లేదా ఇలాంటిది లైలాండ్ బాగుంటుందా? నేను అనుకుంటున్నాను 2015 కానీ 10 పైన 15 కానీ లేదా 10 నుంచి 12, 15 ఏదైనా పర్లేదు. వాటిల్లో నేను ఐసర్ లారీ తీసుకుందామని నా ప్లాన్లో ఉన్నా. కాబట్టి మీరు కూడా ఒక సలహా ఇవ్వండి నాకు. లారీ అయితే మాత్రం ఇప్పుడు మన కాడికి వచ్చి 7 సంవత్సరాలు. ఒక అద్దం అది బీడింగ్ అంతా ఇది హార్డ్ అయిపోయి బీడింగ్ ఊడిపోయి అద్దం రన్నింగ్లో లోపలికి పడిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా అది ఆ బీడింగ్ వేయడానికి నాకు అది పోవడానికి కుదరలేదు. మనం ఎప్పుడు ఇంకా ఎట్టే లోకల్లో కాకుండా ఏడో పొలాల్లో ఉంటున్నాం కదా, అందుకని చెప్పి మనకు కుదరలేదు. మనం లారీ వచ్చేసి ఐసర్ తీసుకుంటే బాగుంటుందా లేదా మళ్ళీ ఎట్టాడితే లైలాండ్ తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు నాకు సలహా ఇవ్వండి. మనకేంటంటే కొంచెం ఈ టైర్లు 2 బాగున్నాయి, ఫ్రంట్ టైర్లు బాగున్నాయి, వెనకాల టైర్లు బాగాలేవు. ఫ్రంట్ టైర్లు 2 బాగానే ఉన్నాయి. ఈ టైర్ బాగుంది, అది ఆ టైర్ కూడా బాగుంది. కాబట్టి ఆ 2 టైర్లు తీసుకుంటానన్నా అంటే అట్లా తీయకూడదయ్యా, ఎలా ఉన్నది అలా పంపించేయాల్సింది అన్నారు. సరేలేమ్మని చెప్పేసి నేను ఇంకా అలాగే ఇస్తాను. అయితే తీయడం ఎందుకో దగ్గర 7 సంవత్సరాలు ఏమైంది మన కాడికి వచ్చి బండి. అప్పుడు మనం కొన్నది కూడా తక్కువ రేటుకే, దానివల్ల మనకు లాస్ ఏం లేదు, లాభమే. కానీ ఎందుకంటే ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టకుండా తిరిగింది. ఆల్రెడీ ఈ మిషన్ కాకుండా దీనికన్నా ముందు మిషను, ఆ ముందు మిషన్లో ఎత్తుకొని వెళ్తుంటే ఇటు పక్క రైట్ సైడ్ టైర్ పగిలి మిషన్ లారీ 2 పల్టీ అయిపోయినాయి. అప్పటి నుంచి లారీ తీసేద్దాం పల్టీ అయిన బండి ఉండకూడదు అంటున్నారు. కానీ నేను తీసేద్దాం అనుకున్నా కానీ తీసేయలేకపోయా. ఎందుకంటే ఆ లారీకి తీసేయడానికి మనకి ఏంటంటే ఏముందిలే లోకల్లో కదా తిరుగుతుంది, అంత ఇబ్బంది ఏముందిలే అన్నట్టు ఒళ్ళంతా దురద పడుతుంది. అది చిల్లక చెట్లన్నీ ఈరోజు మనోడు గోపి రాలేదా, నేనే బీకేద్దాం. దాని మీద డస్ట్ అంతా నిండుకొని ఒళ్ళంతా దురద పడుతుంది. ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే కానీ దురద తగ్గదు, అప్పుడు దాకా దురదగానే ఉంటుంది. అందుకని చెప్పి మీరు నాకు మాత్రం ఒక సలహా ఇవ్వండి, ఐసర్ లారీ బెటరా లేదా ఇట్లాంటి ఆర్ టైర్ది లైలాండ్ కానీ టాటా కానీ ఇలాంటిదే తీసుకోమంటారా? మీరే చెప్పండి. ఎందుకంటే ఇవి అయితే బాగానే ఉంటాయి కానీ మొద్దుగా ఉంటాయి. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ బళ్ళు మనకేమో లేటెస్ట్ మోడల్ తీసుకుంటే గిట్టుబాటు కాదు. ఓల్డ్ బళ్ళు ఏమో ఎప్పుడు ఆపేస్తారో తెలియదు, ఆపేస్తాం అంటున్నారు కదా, ఎప్పుడు ఆపేస్తారో తెలియదు. అందుకు మళ్ళీ ఓల్డ్ తీసుకోవడం, మళ్ళీ వాళ్ళు ఆపేస్తే మళ్ళీ అమ్ముకోవడం ఎందుకు? నేను అందుకే అద్దాలు కానీ ఏమి అయిపోయలే. ఎప్పుడు తీసేస్తారంటే అప్పుడు తీసేద్దాంలే, అమ్మేద్దాము అని చెప్పేసి నేను అద్దాలు కానీ దానికి అసలు ఏం పని చెప్పాను. ఆయిల్కి అయితే పోసుకున్నామా తోలుకున్నామా అంతే. అందుకని చెప్పేసి ఇప్పుడు టైం కుదిరింది దానికి.
తీసేసా అనేసి నేను అట్టే తిప్పాను నేను లారీ. ఇప్పుడు దాకా లారీ మారుదామన్న ఆలోచన రాలి. కాకపోతే ఏంటంటే అనుకున్నాను నేను అప్పుడప్పుడు ఎందుకు లారీ కట్లు వీకున్నాయి, మళ్ళీ ఆడన్నా పల్టీలు అవుతాయేమో మిషన్లు అనేసి భయపడ్డాను. కానీ ఒక్కసారి అది కూడా టైర్ పగిలి పల్టీ అయింది. ఆ తర్వాత ఇంతవరకు ఇబ్బంది ఏం పెట్టలే నన్ను. నేను తోలాలా లేదా మనకు సీనియర్ ఆపరేటర్ ఒకడు ఉన్నాడు, అతను తోలాలా. మా ఇద్దరం తప్ప దీన్ని ఎవరికి వచ్చిన కొత్తలు ఎవరు తోలలేదు. ఈ పక్క ఇది పుడుచుకుంది కదా, అది వచ్చేసి ఒకసారి ట్రాక్టర్ రోడ్ ఏం చేశాడంటే, నేను లెఫ్ట్ సైడ్ కానీ ఉన్నా, వాడు ఏం చేశాడంటే బ్రేక్ దొక్కగానే వాడిది ఎమ్మటే రైట్ సైడ్ తిరిగింది బండి. ట్రాక్టర్ ఒక పక్క బ్రేక్ దొక్కాడు, నాకలి తిరిగింది. ఎమ్మటే కట్ చేసుకునేప్పటికీ నేను బ్రేకుల మీద నిలబడ్డా. అప్పుడు లారీ మీద మిషన్ ఉంది, ఒక్కసారి బ్రేక్ దొక్కానంటే మిషన్ వచ్చి క్యాబిన్ కొట్టుకుంటుంది. లైట్గా టచ్ చేసుకునేప్పటికి పోయి ట్రక్ మోపు చేసుకుంది. అతను వచ్చేసి అన్న తప్పు అయిపోయింది అన్న, అది ఒక పక్క బ్రేక్ పడదన్న అంటే, అన్నైనా చాలా ఇబ్బంది లేదు, నీ మీదకి ఎక్కలేదు లారీ ఎక్కను, ఇద్దరు టైం బాగుంది అన్న, హ్యాపీగా వెళ్ళిరా. కానీ చిన్నగా వెళ్ళు, నీకు ఎందుకంటే బ్రేకులు సరిలేవు కదా, ముందు చెక్ చేసుకోలేదు కదా, చిన్నగానే వెళ్ళే, ఆడవుడి పడబాక, ఆడవుడి పడి మళ్ళీ నువ్వు ఇబ్బంది పడి నన్ను పొడిచి మళ్ళీ ఇబ్బంది పడతావు. ఒకసారి కల్లారా మనకు వీడియోలో ఎప్పుడన్నా చూడాలన్నా ఉంటుంది కదా. అవి మనకు ముద్దులు కొడుతున్నారు కదా, వాళ్ళ బట్టలు దాని మీద వేసుకున్నారు. అంటే ఈ లారీ మొత్తం అంటే ప్లాట్ఫారం, మళ్ళీ మన ప్లాట్ఫారం మనం దించుకుంటాం, లారీ వరకే ఇచ్చేది వాళ్ళకి చాయిస్ క్యాబిన్. ఆ ప్లాట్ఫారం మళ్ళీ ఇప్పుడు మనం లారీ తెచ్చుకుంటే దానికి ఎత్తుకోవాలి కదా, ఆ ప్లాట్ఫారం దించుకొని, అది కాక ఈ ప్లాట్ఫారం మీద పెద్ద మిషన్ ఎక్కింది 110 మిషన్. అందుకని చెప్పేసి ప్లాట్ఫారం ఇవ్వము, ప్లాట్ఫారం ఉంచుకుంటాం. ఆ ప్లాట్ఫారం దించుకొని ప్లాట్ఫారం కాకుండా లారీ వరకు ఇచ్చేస్తాం. వాళ్ళు ఈరోజు ప్లాట్ఫారం ఓడ తీసి పెట్టండి, రేపు వచ్చి తీసుకెళ్తాము డబ్బులు కట్టేసి అని అన్నారు. కాబట్టి తొందరలో మళ్ళీ లారీ తెచ్చుకోవాలి, లేకపోతే మనకు మిషన్కి లారీ లేదు. అది మిషన్ కూడా చెప్తా, మిషన్ కూడా కొద్దిగా తొందరలో ఇదిగా ఉంది, చూద్దాం ఎట్లుంటుందో. మిషన్ కూడా ఇంకొంచెం మోడల్ బండి తెద్దామన్న ఆశ ఉంది, ఏమైద్దో చూద్దాం. ఎందుకంటే అందుకు లారీ కూడా మంచిది తీసుకొని, మిషన్ కూడా మంచిది తీసుకొని, ఇబ్బంది పెట్టకుండా మనకు ఎక్కడ సైట్లోకి ఆడ వెళ్ళినా బండ్లు ఆగిపోకుండా సక్రమంగా తిరిగి కరెక్ట్గా పని చేసుకొని కరెక్ట్గా వచ్చేటట్టు చూడాలి. లేదా ఇదే మిషన్ని బాగా చేయించుకోవడమా నీట్గా, అంటే ఇదే మిషన్ చేపియాలన్నా కూడా ఇంకా వదలే. అందుకు తొందరలో మారుద్దాం. ఇది కాక బండికి కొద్దిగా కంప్లైంట్ ఉన్నాయి, అందుకు వద్దులేమనిపిస్తుంది. రెండు కొద్దిగా మంచిగా తెచ్చుకుంటే మళ్ళీ కొన్నాళ్ళ పాటు హ్యాపీగా రన్నింగ్ చేసుకోవచ్చు. అది టైర్లు చూడండి ఎలా ఉన్నాయో, 2 టైర్లు ఆఫ్లు ఉన్నాయి. వేస్ట్. ఈ లైట్లు తీద్దాం, మన మిషన్ కొంటాయి, ఎందుకంటే వాళ్ళకి కాటాకే కదా. ఇది కూడా ఆఫ్ ఉంది, అంటే ఇది కూడా ఆఫ్ ఉన్నా ఇదేంటంటే ఈ రెడీ ఇదే బటన్ టైర్లు కదా. అక్కడికి వెళ్ళి ఈ ప్లాట్ఫారం వరకు బోల్ట్ లోడ్ తీసి రేపు పొద్దున్నే అంతవరకు తీసుకెళ్తారు వాళ్ళు. రెండో మూడో ఒగ్గీలు ఉన్నాయి, ఆ ఒగ్గీలు లోడ్ తీసి కట్ చేసి ఒగ్గీలు కట్ చేయించి బాయ్ బాయ్ లారీ, నీకు నాకు రుణం తీరిపోయింది, జాగ్రత్తగా వెళ్ళు. కానీ ఇన్ని రోజుల నుంచి నేను కటింగ్కి ఇవ్వాలంటే నాకు బాధ వేసింది, ఎందుకంటే తిరిగేదాన్ని కటింగ్కి ఇస్తున్నావే అన్నట్టు అనిపించింది. కానీ తప్పదుగా, మనం కూడా ఎన్నాళ్ళు బతికిన కొన్నాళ్ళ తర్వాత మనం కూడా అనుకోకూడదు, మనం కూడా వెళ్ళిపోయే వాళ్ళమే కదా. దానికి ఆయుష్ రేపటి వరకు ఉంది మన దగ్గర. 7 సంవత్సరాల అనుబంధం మా ఇద్దరికి. వేరే వాళ్ళు ఎవరు ఎక్కినా కానీ మాట ఎందుకు, ఏడోసారి ఆగిపోవడమో లేకపోతే వాళ్ళని భయపెట్టడమో. భయపెట్టిద్ది మనిషిని మాత్రం మామూలుగా భయపెట్టదు, కొత్త వాళ్ళు ఎక్కితే మాత్రం. అతను ఎక్కినా నేను ఎక్కినా మాత్రం భలే వెళ్ళిపోద్ది, ఎక్కడ ఆగదు. బాధగా ఉంది బండిని పంపించాలంటే. ఇప్పుడు ఏం చేస్తాం, తప్పదు ఇన్ని రోజులు కదా. ఎందుకంటే బాగు చేపిద్దాం అనుకుంటే దాన్ని బాగు చేపించాలంటే చాలా అవుతుంది, ఎందుకంటే
పవర్ స్టీరింగ్ వేపియాలా, క్యాబిన్ బెడ్లు వేపియాలా, నుంచి పోతే క్యాబిన్ లోపల సీలింగ్ అంతా చూడండి, లోపల ఎట్ట తగిలిపోయి అంటే ఒకసారి పల్టీ అయింది కదా, లోపల అది పోయింది, సీలింగ్ అంతా పోయింది. ఈ అద్దాలు, ఈ పెయింట్ మక్కు నుంచి పోతే ఇదిగో ఈ బంపర్లు ఇవన్నీ అంటే అయిపోయిందిలే, ఊగుతున్నాయి అన్నీ అయిపోయింది. ఇవన్నీ చేపియాలంటే చాలా అవుతాయి. ఇవన్నీ చేపించే బదులు ఎందుకు లారే మారుదాంలే. అది కాక ఇప్పుడు పవర్ స్టీరింగ్ వేయాలంటే దీనికి ఇన్నో ఇంజిన్ కావాలి, దీనికి ఇన్నో ఇంజిన్ లేదు. ఇది కాక మళ్ళీ పవర్ స్టీరింగ్ సెట్ కాదు. పవర్ స్టీరింగ్ లేకపోతే ఏమైందన్న తోలొచ్చు కదా అంటారు. కానీ రూట్ మీద అయితే రన్నింగ్ మీద కటింగ్ అయితే, కానీ ఈ పొలాల్లో పవర్ స్టీరింగ్ లేకుండా తోలాలంటే అసలు చేతులు ఏళ్ళు పోతున్నాయి, ఏళ్ళు కొడుతున్నాయి, తిరుగుతున్నాయి, స్టీరింగ్ సర్రట తిరిగిపోతుంది. పవర్ స్టీరింగ్ బండి తీసుకుంటే మనమే తోలుతున్నాం కాబట్టి డ్రైవర్లకే సేఫ్టీ చూసినప్పుడు మనం తోలుకునేటప్పుడు మనం సేఫ్టీ చూసుకోకపోతే అని చెప్పేసి మార్చేద్దాం అనేసి నిర్ణయించుకున్నాం. ఇంకా మిషన్ డోర్ ఒకటి ఉంది, డోర్ ఒకటి రెడీ చేయాలా. బ్యాటరీ ఏదో కొద్దిగా వీక్ ఉంది, ఒక బ్యాటరీ ఈ మిషన్ లారీకి బ్యాటరీలు ఇవ్వాలా. దాంట్లో ఒక వీక్ ఉన్న బ్యాటరీ దానికి ఇచ్చేస్తే మనం కొత్త బ్యాటరీ వేసుకోవచ్చు. దీనికి దానికి 2 బ్యాటరీలు దానికి ఇచ్చి పంపించచ్చు. దీనికి కొత్త బ్యాటరీ వేసేసుకుంటే సరిపోయింది. మించిపోతే ఇంకా చిన్న చిన్న మిషన్కి కూడా చేయించుకుంటా, రిపేర్లు ఒకసారి కాకుండా చిన్నగా చేయించుకుంటా, అది కూడా చేపియాలి. అది దీనికి తీసేయడం కారణం ఏంటంటే ఇదంతా చేయాలి ఇంకా, లేదా చాయిస్ అన్న మారవాలా. అందుకు అది చేయాలా, హైడ్లైన్ మారవాలా, నుంచి పోతే ఆ హైడ్లైన్ మారవాలా, లింకులు బుష్లు కొట్టాలా, నుంచి పోతే లైట్గా ఉన్నాయిలే కంప్లైంట్లు చెప్పకూడదు. అవి మనం ఎప్పుడన్నా మిషన్ అమ్మాలంటే మళ్ళీ ఇబ్బంది అవుద్ది. లారీ వెళ్ళిపోతుంది ఇంకా నా దగ్గర నుంచి, ఇంకా నా కాడ నుంచి వెళ్ళిపోతుంది అంటేనే బాధగా ఉంది. అది రేపు నుంచి అట్టా ఏ లారీ కావాలా అని. అది నేను అసలు నాకేంటంటే లారీ ఫీల్డ్ మీదకి ఫస్ట్లో అసలు ఇష్టం ఉండేది కదా. ఇప్పుడు ఏంటంటే లారీ ఫీల్డ్ మీదకి పోదాం అన్నట్టు కొంచెం ఇదిగా ఉంది. చూద్దాం ఎట్టొద్దో ఎట్ట పోయిద్దో, దాని ఎవరం ఇప్పుడు ఎందుకు. సరే ఫ్రెండ్స్.